ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫిన్సర్, సిప్లా, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. ఇక మనతో మాట్లాడటానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి 2025 సంవత్సరం మొదటి నుంచి కూడా మీరు లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెడితే మంచిది అని చెప్తూ వస్తున్నారు. మరి ఈ సంవత్సరానికి అయితే చివరి సోమవారం అయిన ఈ రోజు వరకు మార్కెట్ గమనం ఎలా ఉంది? అలాగే లార్జ్ క్యాప్ ఇన్వెస్టర్స్ లాభపడ్డారా? ఈ ధోరణి ఇంకా ఎంతకాలం కొనసాగవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎంతవరకు చూసిన పరిస్థితులను బట్టి చూస్తున్నామో ఎప్పుడు కూడా మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ రెండు కూడా ఒక్కోసారి పోటీ పడతా ఉంటాయి వాతావరణంలో. అది ఎలాగో అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే యూజువల్ గా ఎప్పుడు కూడా లాస్ట్ 1 year లో నిఫ్టీలో ఎంత లాభం వచ్చిందో చూసి, అలాగే మిడ్ క్యాప్ లో కూడా ఎంత లాభం వచ్చిందో చూసి రెండు కంపేర్ చేస్తాం. ఒకవేళ కనుక మిడ్ క్యాప్ లో బాగా లాభం వచ్చినా లేదా నష్టం బాగా తక్కువ వచ్చినా కూడా లార్జ్ క్యాప్ తో పోలిస్తే అప్పుడు పాజిటివ్ గా ఉందని, అంటే మిడ్ క్యాప్ కి పాజిటివ్ గా ఉందని, లేకపోతే నిఫ్టీకి పాజిటివ్ గా ఉందని చెప్తా ఉంటాం అనమాట. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక గ్రాఫ్ ప్రజెంట్ చేస్తాను. అదే కనుక మీరు చూడగలిగితే ఒకసారి ఏమొస్తుందంటే మొట్టమొదటిలో అంటే January 2025 చూసేటప్పటికి దాదాపుగా 14% వరకు కూడా ఇప్పుడు మిడ్ క్యాప్ ఎక్కువ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడు జనవరిలో అంటే 2025 బిగినింగ్ లో. అది ఇప్పుడు వరకు వచ్చేటప్పుడు అంటే చివరికి వచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఎలా వచ్చిందంటే December 26 చూస్తే, అంటే వాళ్ళకి ఇంకా మార్కెట్ ఇప్పుడు ఇంకా నేను క్యాప్చర్ చేయలేదు, మొన్నటి వరకు చూస్తే అది 4% నెగిటివ్. అంటే మిడ్ క్యాప్ మొదట్లో ఉన్నటువంటి 14% అంతా మాయమైపోయి మిడ్ క్యాప్ నిఫ్టీతో పోలిస్తే ఇంకా వీక్ గా ఉన్నట్టుగా 4% వీక్ గా వచ్చింది. అంటే 18% వరకు కరెక్ట్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే మిడ్ క్యాప్ యొక్క ప్రభ అంతకు ముందులాగా దేదీప్యమానంగా వెలిగిపోవటం లేదు, తగ్గింది అని అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు తగ్గింది అని అర్థం చేసుకోవాలి అంటే మనం చూడవలసిందంటే ఎప్పుడు మనం చెప్తా ఉంటాం ఏమని, ఏ స్టాక్ అయినా సరే కొనాలి అంటే లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా చూడాలి అంటే కొన్నిసార్లు ఇది పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి గడిచిన 4 years గా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో లార్జ్ క్యాప్ ఉంటుందని చెప్పాను తప్పితే అంతకన్నా మనకేమో దివ్యదృష్టి ఉందని కాదు. ఇప్పుడు నేను ఒకసారి మీకు అందరికీ అర్థం కావడానికి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి. అందులో నిఫ్టీ కరెక్షన్స్ ఇప్పుడు 2024 బిగినింగ్ నుంచి అంటే లాస్ట్ 2 years లో చూపిస్తే మీరు కనుక చూస్తే స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా బాగా పెరిగి తగ్గి మళ్ళీ పెరిగింది. చూడటానికి ఎలా ఉంటుందంటే బాగా ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో పాటు మిడ్ క్యాప్ గ్రాఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా పెరిగి తగ్గి మళ్ళీ పెరిగినట్టే కనపడుతుంది. చూడటానికి రెండు ఒకే రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే January 25 నుంచి కనుక January 25 లో మొదటి నుంచి చూస్తే నిఫ్టీలో వచ్చినటువంటి ర్యాలీనేమో 10% ఉంటే మిడ్ క్యాప్ లో వచ్చిన ర్యాలీ కేవలం 0.5%. అంటే జనవరి మొదట్లో ఉన్న ప్రైస్ కి ఇప్పటికి చూస్తే అందువల్ల చూసినా కూడా మీకు ఏమర్థం కావాలి, 2025 100% బిలాంగ్స్ టు లార్జ్ క్యాప్. ఇకపోతే 2026 కి ధోరణి కంటిన్యూ అవుతుంది అన్నారు. 26 లో కూడా కంటిన్యూ అవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు మనం గ్రాఫ్ చూస్తున్న దానిలో చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ మధ్యన పోటీ వాతావరణం ఏర్పడి దాదాపుగా 0 దగ్గర కొన్ని రోజులు ఇది బాగున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ ర్యాలీ తగ్గిపోయి నిఫ్టీ ప్రపంచం మొదలైనట్టుగా కనపడుతుంది. ఇది ఖచ్చితంగా 1 year అన్నా కంటిన్యూ అవ్వాలన్న లెక్క ప్రకారం. అంటే నెక్స్ట్ 2026 షుడ్ ఆల్సో బిలాంగ్ టు లార్జ్ క్యాప్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం బెటరు. అంతేగాని మిడ్ క్యాప్ లో కనుక వెళ్ళాలి అంటే చాలా సెలెక్టివ్ గా మంచి కంపెనీలు అయితేనే కొనాలి. అదర్వైజ్ డోంట్ గో బై మార్కెట్ రూమర్స్ అండ్ గాసిప్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు.
ఈ లాభం కోసం మోడీ సన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొక నా దగ్గర బేర్ కార్ప్ ఉన్నది, నో లాస్ నో గెయిన్, లాంగ్ లో ఉంచుకోవాలి వల్ల. రెండో కంపెనీ ఏదన్నారండి? బేయర్ క్రాఫ్, బీ ఫర్ బాంబే. మోడీ సన్స్ లో కనుక చూస్తే కనుక మొట్టమొదటి చూడాల్సింది, దిస్ ఇస్ సో స్మాల్ ఏ కంపెనీ. 460 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో దానిలో మనం ఒక ఒపీనియన్ చెప్పడం, దాని గురించి ఏదైనా ఆశలు పల్లకి కట్టుకోవడం మంచి పద్ధతిని కానీ నేను అనుకోను. ఇటువంటి కంపెనీలకి దూరంగా ఉండాలని నేను బతిమలాడి చెప్తాను అందరికి. అందులో ఒకవేళ అన్నింటినీ మించి కాయినా పొందామని అనుకుంటే కూడా 144 మార్కెట్ లో ఉంటే దాని ఫెయిర్ వాల్యూస్ 155 ఉందండి. అంటే అందువల్ల ఇప్పటి నుంచి పెరగడానికి 10% కూడా లేదు గ్యాప్. అటువంటి కంపెనీలోకి మీరు వెళ్ళాలంటే నా లెక్క ప్రకారం వెళ్ళకూడదు. ఉండాలా అంటే ఒకవేళ ఉంటే కూడా ఇప్పుడు గ్యారంటీగా అమ్ముకుని బయటికి రావాల్సింది తప్పితే అంత చిన్న కంపెనీల్లో ఉంటే పర్టికులర్ గా లార్జ్ క్యాప్ ఫ్యూచర్ బాగుంటుంది నెక్స్ట్ 1 year లో అనుకున్నప్పుడు దట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. రెండోది బేర్ క్రాప్ గా స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి, అది బాగున్న కంపెనీ, ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే అంతకుముందు 15% మార్జిన్ ఉండి ఇప్పుడు 10% వస్తే కూడా ఎలా బాగుందండి అంటారేమో. ఎప్పుడు కూడా చూడవలసింది ట్రెండ్ ఎలా ఉంది, అంటే పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా అని. 15% లో ఉండే మార్జిన్ ఒకప్పుడు తగ్గుతూ 2024 డిసెంబర్ కి 9.98 వస్తే ఆ తర్వాత పెరిగి ఇప్పుడు ఎంతకు వచ్చింది లాస్ట్ లో 2025 సెప్టెంబర్ నాటికి 10.93. టర్న్ ఓవర్ పెరుగుతా, ప్రాఫిట్లు పెరుగుతా అన్ని బాగానే ఉన్నాయి. ఈ సమయంలో అమ్ముకోవాల్సిన అవసరం లేదు. 4,600 షేర్ మార్కెట్ లో ఉంటే 6,100 రూపాయలు ఫేర్ వాల్యూ ఖచ్చితంగా ఉంచుకోవాలి, కానీ అమ్మవలసిన అవసరం కానీ తొందరగానే ఉండదు. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, గాయత్రి గారు కాల్ చేశారు. గాయత్రి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. నా దగ్గర 500 IEX షేర్స్ ఉన్నాయండి. 30% లాస్ లో ఉన్నాను. అవి అమ్మేయచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? అవి ఒకవేళ అమ్మేసి గ్రో కొనుక్కోవచ్చా? ఏదైనా చెప్తారండి. అంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిందమ్మా, గ్రో లాంటి కంపెనీ కొనుక్కోవాలంటే కొత్తగా పబ్లిక్ ఇష్యూ వచ్చి ఈ మధ్యనే లిస్ట్ అయిన కంపెనీలు. అటువంటి కంపెనీల మీద నాకు ఒపీనియన్ ఫామ్ చేసే కెపాసిటీ ఉందా అంటే లేదు. ఎందుకు అంటే ఏ కంపెనీ అయినా సరే మనం చూసేది కంపెనీకి ఉన్న పేరు, మార్కెట్ లో అందరూ మాట్లాడుతున్న న్యూస్ బట్టి మనం డిసైడ్ చేయకూడదు. మేము పర్టికులర్ గా ప్రతి కంపెనీకి కూడా లాస్ట్ 5 quarters డేటా ఉంటే అప్పుడు లేటెస్ట్ 4 quarters ని అంతకు ముందున్న ప్రీవియస్ 4 quarters తో కంపేర్ చేసి మాత్రమే అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందువల్ల దురదృష్టవశాత్తు మీరు అడిగిన కంపెనీలకి ఇలా ఒకదానిలోంచి ఇంకోదానికి జంప్ చేస్తూ ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. మనం కొనుక్కున్న కంపెనీ మంచిది అని తెలిస్తే అనుకున్న రేటు వచ్చేదాకా ఆగేట్లు ఉండాలి, కానీ ఇది పెరుగుతుంది అనుకుంటే అది పెరుగుతుంది అనుకుంటే అది అని దుబ్బుతూ ఉంటే జంపింగ్ ద క్యూ విల్ లీడ్ యూ టు వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. నా లెక్క ప్రకారం ఆ ధోరణే మంచిది కాదేమో. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. కొత్త పబ్లిక్ ఇష్యూలకు మాత్రం దయచేసి తొందరపడి రిటైల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ కావద్దు. ఎవ్వరూ కూడా మార్కెట్ లో పొటెన్షియల్ ఎంత ఉందో గమనించి అంత రేటుకి అలాట్ చేస్తారు, అంత రేటుకి ఇస్తారు, కానీ ఇష్యూస్ తక్కువ రేటుకి ఎవరు. అన్లెస్ మీ అదృష్టం బాగుండి మర్చెంట్ బ్యాంకర్ అదృష్టం బాగాలేక అతను మార్కెట్ లో డిమాండ్ బాగా రేట్ వస్తుంది అనుకున్నా కూడా పబ్లిక్ ఇష్యూ ప్రైస్ తక్కువ పెడితే మీకు కలిసి రావచ్చు. అన్ని అదృష్టాలు ఉంటే మనకి ఇంత ప్రాబ్లమే అవసరం లేదు. కాబట్టి నా అంచనా ప్రకారం యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద పబ్లిక్ ఇష్యూస్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, మధు గారు కాల్ చేశారు. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ అండ్ ఐటీసీ హోటల్ గురించి చెప్పండి సార్. 2 ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. టాటా కమర్షియల్ వెహికల్స్ 400 లో ఉన్నాయి సార్, ఐటీసీ హోటల్ 233 లో ఉన్నాయి సార్. రెండు కూడా చెప్పండి సార్. ఐటీసీ హోటల్స్ చెప్తానండి ముందు. టాటా కమర్షియల్స్ గురించి ఏంటంటే మొన్నే వచ్చిన మనకి కార్పొరేట్ యాక్షన్ వచ్చేసి డిపెండ్ అయిపోయింది కదా కంపెనీ. అందుకు దానికన్నా ఐటీసీ హోటల్స్ కొద్దిగా 5 quarter డేటాలో కొద్దిగా 4 quarter వరకు డేటా వచ్చింది. ఐటీసీ హోటల్స్ మాత్రం ప్రస్తుతానికి చూస్తే ఉంచుకోవచ్చా అంటే ప్రస్తుతానికి మీ దగ్గర షేర్స్ ఉంటే ఉంచుకోవచ్చు అండి. ఎందుకంటే దాదాపుగా 198 రూపీస్ దాదాపుగా వాళ్ళ మార్కెట్ లో ఉంటే దాని ఫెయిర్ వాల్యూ 230. అంతేగాని మీ దగ్గర లేకపోతే ఆ కంపెనీ కొనొచ్చా అంటే కొనకూడదు, ఎందుకంటే 30% గ్యాప్ లేదు కాబట్టి. అదర్వైజ్ కంపెనీ బాగాలేదంటానికి ఏం లేదని బాగానే ఉంది. బట్ ఇక్కడి నుంచి సర్ప్రైజింగ్ గా విపరీతమైన గ్రోత్ వచ్చే అవకాశం లేనప్పుడు మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి? మనకి కావాల్సింది మనకి గ్రోత్. ఆ కంపెనీ ఎట్లా ఉంటుందో, ఆ కంపెనీకి రాబోయే రోజుల్లో బాగుంటుందో అని కాదు. ఉన్న పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతానికి బాగుండి గ్రోత్ కి ఏం ఆటంకాలు లేవనుకుంటే కొనుక్కోవాలి. ఆ కోవలో చూస్తే ఈ కంపెనీ కొనుక్కోవడానికి పనికిరాదు. ఇకపోతే అమ్మటానికి కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. 230 కన్నా దాటితేనే అమ్మాలి. ఇంకో టాటా మోటార్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నారండి. అదేమో నేను ప్రస్తుతానికి ఏంటంటే ఈ క్వార్టర్లోనే కార్పొరేట్ యాక్షన్ జరిగింది కాబట్టి ఇక కనీసం 4 quarters వస్తే కానీ నా నోట ఏమిటో మాట రావడం కష్టం. అదర్వైజ్ ఏమొస్తుందంటే కన్సాలిడేటెడ్ ని డివైడ్ అయిపోయినాక వేరే యూనిట్ తో కంపేర్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం కూడా అంతగా ఉండదు. టాటా మోటార్స్ ఈజ్ యాక్చువల్లీ ఫుల్లీ ప్రైస్ అకార్డింగ్ టు మీ, రెండు కలిపి చూస్తే.
ప్రస్తుతానికి దీని గురించి ఏం చెప్పాలి అంటే నా ఉద్దేశం ప్రకారం వెయిట్ అండ్ వాచ్ అనే చెప్పాలి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, కోఫోర్జ్ 1789కి, అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1690 దగ్గర కొన్నారంటండి. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం చేశారంట. కోఫోర్జ్ కనుక మీరు లాంగ్ టర్మ్ లో కొంటే మొన్నటి వరకు ఆ కంపెనీ పెరిగినప్పుడు విపరీతంగా పెరిగింది, తర్వాత తగ్గుతూ వచ్చినప్పుడు కూడా బాగా పడుతున్నట్టుగా దాదాపుగా 1670-80 వచ్చేసింది. ఇప్పుడు అది కంగారు పడవలసిన విషయం. అంటే మంచి కంపెనీ రేటు తగ్గితే కంగారు పడకూడదు. ఒకవేళ మన దగ్గర డబ్బు ఉంటే ఆనందంగా ఇంకా కొద్దిగా కొనుక్కోవచ్చు. దో ఎవరేజ్ అని మాట నేను ఒప్పుకోను, కానీ బట్ బేసిక్ గా కావాలంటే కొనుక్కోవచ్చు, మీకు ఆ కంపెనీ మీద మోజు ఉంటాయి. ఈ కంపెనీ అన్ని యాక్షన్లు అయిపోయి మొన్న మధ్యన కొత్తగా పబ్లిక్ ఇష్యూ కాకపోయినా క్యూఐపీలో డబ్బులు రీచ్ చేద్దాం అనుకోవడం ఒకటి, అట్లాగే వేరొక కంపెనీ కొన్నాక వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి లార్జ్ ప్లేయర్స్ పక్కన వీళ్ళు కూడా నిలబడ్డారు. క్లియర్ గా చెప్పారు, మా రెవెన్యూ గైడెన్స్ తగ్గదు, మార్జిన్స్ కూడా తగ్గవు, మార్జిన్ ఎక్రెటివ్ గా ఉంటాయి తప్పితే మార్జిన్ నెగటివ్ ఉండవని చెప్పారు. ఇవి ఇక్కడ వరకు ఆ మార్కెట్ కామెంటరీ ఏంటి, రాబోయే రోజుల్లో మార్జిన్ మెయింటైన్ అవుతుంది అనుకున్నప్పుడు టాప్ లైన్ పెరుగుతుంటే కొత్తగా షేర్స్ ఇష్యూ చేశారు కాబట్టి డైల్యూట్ అవుతుంది, కొద్దిగా మంది ఎక్కువైతే మజ్జిగ పలసమైనట్లుగా కొద్దిగా డైల్యూట్ అవుతుంది. కానీ అవన్నీ మెయింటైన్ చేస్తాను అని చెప్పినప్పుడు మార్కెట్ అడర్షిప్ కోసం వీళ్ళు తీసుకున్న డెసిషన్ మనం ఆహ్వానించాలి. నా లెక్క ప్రకారం యాజ్ ఇట్ ఈస్ గా కోఫోర్జ్ ఒకటి కొత్తగా ఎక్స్పాన్షన్ రాదనుకుంటే కూడా 2550 రూపాయలు ఉంటే కానీ మనకు ఫెయిర్ వాల్యూ కాదు. అంటే దాదాపుగా 45-50% డిస్కౌంట్ లో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఎగరేజ్కి వెళ్ళాలి కానీ భయపడాల్సిన అవసరం కానీ సంకోచించవలసిన అవసరం కానీ లేని కంపెనీ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. సార్ నాకు ఎల్ఐసి 750 ఉన్నాయి సార్. అది సార్ దాన్ని అది ఉంచొచ్చు అంటారా లేకపోతే ఇంకా కొంతకాలం చూడొచ్చు అంటారా? విప్రో 280 ఉన్నాయి సార్. కంపెనీ పేరు స్లోగా చెప్పండి. ఎల్ఐసి అండి 750 ఉన్నాయండి. 750 తర్వాత విప్రో 280 ఉన్నాయి సార్. ఎల్ఐసి బంగారం అండి. బంగారం అంటే బంగారం, అందులో ఏమాత్రం డౌట్ అక్కర్లా. దాని ఫెయిర్ వాల్యూ 1311. మార్కెట్ ఇలాగే కనుక నిలబడుతుంటే ఎల్ఐసి దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా పైన ఉంటాయి. ఎల్ఐసి పిచ్చి పిచ్చి షేర్ లో కొనదు. ఎల్ఐసి కొనుక్కునే షేర్స్ అన్ని కూడా లార్జ్ క్యాప్ లో తక్కువ వస్తే కొంటా ఉంటుంది. కాబట్టి ఎల్ఐసికి వచ్చేటువంటి లోటుపాట్లు ఏముండవు. ఎల్ఐసి యాక్చువల్ గా బంగారం. నిజంగా చెప్పాలంటే మీ తరతరాలుగా వచ్చే బంగారం లాగా ఫీల్ అవ్వచ్చు. 1300 రూపాయలు దాటితే మరీ ఎక్కువ రేట్ వచ్చింది కదా నమ్ముదాం, కానీ అదర్వైజ్ జస్ట్ డోంట్ ఈవెన్ బి వరీడ్, వన్ బిట్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కుమార్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. నా దగ్గర ఏషియన్ గ్రాంట్ ఉన్నాయి సార్. ఒక 1 year నుంచి అది డౌన్ అయింది బాగా. ఇప్పుడు నా ప్రైస్ కి వచ్చింది సార్. అది హోల్డ్ చేయొచ్చా అంటే ఇప్పుడు కొంచెం మూమెంట్ ఉంది. ఏదండి? ఏషియన్ గ్రానైట్. ఏషియన్ గ్రానైట్ అంటే ఇది ఒకటే గుర్తుంచుకోవాలండి, ఈ కంపెనీకి ఒక్క నిమిషం. ఇంకేదన్నా కంపెనీ ఉంటే అడుగుతారా? ఒకసారి చేస్తాను ఇందులోకి. ఇది ఇంకోటి ఇది సార్ వెటో ఒకటి ఏషియన్ గ్రానైట్ వచ్చిందని చూడండి ఒకసారి. స్క్రీన్ మీద మీకు డేటా చూపిస్తున్నాను. ఇది ఫుల్లీ ప్రైస్డ్ అండి. అంటే బ్రహ్మాండంగా పెరిగింది. ఇది సరికి 15 రోజులు 20 రోజులు డిసెంబర్ లోనే విపరీతంగా పెరిగింది. ఈ కంపెనీ ఇప్పుడు ఉంచుకోవాలంటే నా లెక్క ప్రకారం వెంటనే హాట్ పొటాటో అంటాం కదా, అంటే ఎంత రేట్ వచ్చిన తర్వాత ఉంచుకోవాల్సిన అవసరం లేనే లేదు. బికాస్ అకార్డింగ్ టు అస్ ఫెయిర్ ప్రైస్ 77 రూపీస్, ఇప్పుడు ఆల్రెడీ 77 రూపీస్ లో ఉంది. కాబట్టి వెంటనే గ్యారంటీగా అమ్మేసుకోవాలి తప్పితే దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం లేనే లేదండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, సతీష్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సతీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. సార్ సైమన్స్ ఎనర్జీ ఒకటి, టైటాన్ ఒకటి, నెట్వర్క్ టెక్నాలజీ, ఈ 3 తీసుకోమంటారా ప్రెజెంట్ రేట్ లో? సతీష్ గారు ఒకసారి మళ్ళీ స్టాక్స్ నేమ్ చెప్పరా అండి? సైమన్స్ ఎనర్జీ, సైమెన్స్ ఎనర్జీనా, కమిన్స్ టైటాన్ ఒకటి, నెట్వర్క్ టెక్నాలజీ. సీమెన్సా కమిన్స్ అన్నా అర్థం కలదండి నాకు. సిమెన్స్ ఎనర్జీ ఎస్ఐ. సీమెన్స్ ఎనర్జీ కొత్త కంపెనీ అండి. దాని గురించి ఇంకా ప్రస్తుతం అయితే మనం నేనేం చెప్పలేనండి. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే వచ్చిన ఫామ్ అయిన కంపెనీ అది సీమెన్స్ లో నుంచి డివైడ్ అయిపోయి. సో దాని డేటా కొద్దిగా వస్తే గానీ చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకోటి మీరు డెల్టా అడిగారు అనుకున్నాను. అవును సార్, న్యూక్లియర్ ఎనర్జీస్ కూడా అన్నారు సార్. న్యూక్లియర్ సాఫ్ట్వేర్, న్యూక్లియర్ ఎనర్జీ అండి. మిస్ అయిపోయిందా?
ఓకే, విల్ స్కిప్ టు నెక్స్ట్. Okay, సారీ sir. అయితే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ 20% ప్రాఫిట్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. హెచ్ఎస్బిసి లైఫ్ అసలు కంపెనీ నాకు కనపడలేదండి మరి. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ అని ఉంది సార్. ఏదమ్మా? కెనరా హెచ్ఎస్బిసి. కెనరా హెచ్ఎస్బి మ్యూచువల్ ఫండ్ అడిగారేమో ఆయన. కామెంట్ లో అడిగారు సార్. కెనరా మ్యూచువల్ ఫండ్ గురించి అడుగుంటారు. ఓకే సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. మధు గారు కాల్ చేశారు. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి, నేను ఐఆర్ఎఫ్సి తీసుకున్నానండి లాస్ట్ 1 year బ్యాక్ 220 ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఉంచాలా తీసేయాలా అనేది డౌట్ అండి. ఇప్పుడు మీరు కొనడానికి కారణం ఏంటంటే దానికి ఎందుకు కొన్నారు? నేను 2 years బ్యాక్ తీసుకున్నాను, 1 year బ్యాక్ తీసుకున్నానండి. అదే అంటే ఎవరైనా చెప్తే కొన్నారా, మీరు రీసెర్చ్ మీరు సొంతంగానే చేసుకుంటున్నారా? మనకు కాంటాక్ట్ ఉన్నారు, తను చెప్పాడు మీడియేటర్. మీడియేటర్ చెప్పాడు అనుకోండి, మీరు వినొద్దని చెప్పను, ఆయన బ్యాడ్ అని నేనేం చెప్పను తెలియకుండా. కానీ మనం చూడవలసింది అంటే ఎవరు చెప్పినా కూడా బేసిస్ కరెక్ట్ ఉండాలి. అంటే ఆయన చెప్పడానికి కారణం ఆయన ఇంకొకళ్ళ దగ్గర మాటని, ఆ వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర మాటల ప్రకారం మన డబ్బులతో మాత్రం మనం గేమ్ ప్లే చేయకూడదు. ఆ కంపెనీ కనుక మనకు ఎవరు చెప్పి కొనుక్కోవాలని మనకు అనిపిస్తే కనీసం పరిజ్ఞానం ఎలా ఉండాలంటే ఆ కంపెనీలో సేల్స్ పెరుగుతున్నాయా లేదా, ప్రాఫిట్ పెరుగుతున్నాయా లేదా, మార్జిన్స్ నిలబడుతున్నాయా లేదా. మార్జిన్స్ పెరగక్కర్లా, నిలబడినా చాలు, కొద్దిగా తగ్గినా పర్వాలేదు. ఇప్పుడు డేటా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం చూడండి. ఐఆర్ఎఫ్సికి నా లెక్క ప్రకారం 157 వస్తే గ్యారంటీగా అమ్మవలసిన కంపెనీ అది. ఈ కంపెనీకి విపరీతంగా లాభాలు పెరిగిపోవడం, టర్న్ ఓవర్ పెరిగిపోవడం, విపరీతంగా డబ్బులు ఇచ్చేయడం అనే అవకాశాలు ఎప్పుడు ఉండవు. నిండు కుండలాగా సింపాదిగా నడుస్తూ ఉంటుంది. ఈ కంపెనీ మార్జిన్స్ చూడండి, 22% ఉన్న మార్జిన్ ఇప్పుడు నెమ్మదిగా పెరిగితే 25 వచ్చినాయి. మంచి గ్రోత్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఫేర్ వాల్యూ అంతా 158, ఇప్పుడు ఆల్రెడీ 131 ఉంది. అంటే దాదాపుగా 20% మాత్రమే అప్ సైడ్ ఉంది. ఆ 20% అయినా నాకు పర్లేదు కావస్తే బాగుంటుంది అనుకుంటే ఉంచుకోండి, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. మీరు కొన్న రేటు, కొనేటప్పుడు అంచనాలు ఇప్పుడు చెల్లవు. ఈ రోజున ఉన్నటువంటి అంచనాల ప్రకారమే మనం మాట్లాడాలి. ఇప్పుడు ప్రకారం చూస్తే ఉంటే ఉంచుకోవాలి, లేకపోతే మాత్రం కొనవలసిన అవసరం లేని కంపెనీగా ఐఆర్ఎఫ్సి చెప్పొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మణ్ గారు కాల్ చేశారు. లక్ష్మణ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇవి ఒక 1 lakh వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా సార్. అయితే ఈ నాకు స్టాక్ గురించి ఏ కంపెనీ అయితే బాగుంటుంది సార్ విశ్లేషణ చేయాలి, ఒక 2 years పర్పస్. చాలా చక్కగా మాట్లాడారంటే, అంటే మీరు చెప్పింది తీరు చాలా బాగుంది నాకు. ఎందుకంటే మీరు అడుగుతుంటే లాంగ్ టర్మ్ అన్నారు. లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఇప్పటి వరకు మీరు పెట్టిన అమౌంట్ చిన్నది. అంటే మీరు చిన్నవాళ్ళైనా వేరే ఉద్దేశంతో అంటారు. నేను చెప్పి ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక లార్జ్ క్యాప్ ఎక్కువ కొనుక్కోవాలంటే కష్టం అవుతుంది. కారణం ఏంటంటే లార్జ్ క్యాప్ ఎక్కువ అనేవి ప్రైస్ ఎక్కువగా ఉన్న షేర్లు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే, అది కనుక మీరు కొద్దిగా ధైర్యం చేసి కొనుక్కుంటానంటే, మీరు ₹1,00,000 పెట్టి నేను చెప్పినట్టుగా ప్రతి కంపెనీలో 1,00,000 పెట్టమని చెప్పడం లేదు. మీరు గమనించుకోండి, నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది 10 స్టాక్స్ చూపిస్తున్నాను. నా అంచనా ప్రకారం పోర్ట్ఫోలియో అంటూ గనక ఈ రోజు క్యాష్ తో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఈ స్టాక్స్ మంచివి అని మా ఉద్దేశం. మీరు పెట్టే ₹1,00,000 అంటే ఒక్కొక్క కంపెనీలు ఎంత వస్తాయి? ₹10,000 వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటిది 583 బదులు మీరు టాటా స్టీల్ 58 కొనుక్కోవాలి, ఎందుకంటే మీరు 10,000 పెడతారు కాబట్టి. అట్లాగే సుజలాన్ 1852 బదులు ఓన్లీ 185 షేర్స్ కొనుక్కోవాలి. అలా కనుక చేసుకుంటే అన్ని 10వ వంతు డెక్స్ అనేది ఒక కంపెనీ కొంటే, ఒక షేర్ కొంటే చాలు. ఇలా మీరు ఇందులో 10వ వంతు షేర్లు కనుక కొనుక్కుంటే ₹1,00,000 దాదాపుగా సరిపడా పోర్ట్ఫోలియో వస్తుంది. ఇది లార్జ్ క్యాప్ లో ఉంటుంది. రాబోయేటువంటి సంవత్సరంలో 2026 లో లార్జ్ క్యాప్ బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ షుడ్ డూ వెల్. ఇది 2 years హోల్డ్ చేస్తున్న మాట దయచేసి చెప్పకండి. ప్రతి క్వార్టర్ కి రిజల్ట్స్ వచ్చినప్పుడు కళ్ళు చెవులు తెరిచి ఆ కంపెనీ ఇంకా బాగుందా లేదా చూడండి. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం తీసుకుంటే మేము అనలైజ్ చేసి లార్జ్ క్యాప్ లో మంచి షేర్లు ఏవి అంటే వచ్చినవి అనమాట. ఇది కనుక కొనుక్కుంటే ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ ఉంటుంది, మీకు కూడా మా కొద్దిగా గొప్ప టెన్షన్ లేకుండా పీస్ఫుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. అలాగే ప్రసాద్ గారు, మరి లార్జ్ క్యాప్ లో ఇంకా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న స్మాల్ అలాగే మిడ్ క్యాప్ షేర్ల స్థానంలో లార్జ్ క్యాప్ రీప్లేస్ చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఖచ్చితంగా ఒకటి చేయాల్సిందంటే, అసలు నిజంగా సలహానే కన్నా మొట్టమొదటి సలహా ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటునో మనం ఏదో కొన్ని షేర్లు కొన్నాం. ఆ కొన్న షేర్లో కొన్ని బాగాలేవని మన అందరికీ తెలుసు, మనస్ఫూర్తిగా తెలుసు. కానీ ఒప్పుకోము, బయట చెప్పుకుంటే పరుగు పోతుందని భయపడతా ఉంటాం. ఆ భయం బయట వాళ్ళు ఎవరికి తెలియక్కర్లా. మీ దగ్గర కనుక అటువంటి పోర్ట్ఫోలియో ఉంది, ఆ పోర్ట్ఫోలియో మీద ఒక్కసారి ఇవాళ రోజున లార్జ్ క్యాప్ బాగుంటుంది అనుకుంటున్నారు కాబట్టి ఒక్కసారన్నా చేంజ్ చేసుకుందాం, మనశ్శాంతిగా ఉందామని మీరు అనుకుంటే, మనం ప్రతిసారి ప్రోగ్రామ్ లో మనం చూపిస్తా ఉంటాం info@vivekam.co.in.
info@vivekam.co.in అనే ఈమెయిల్ కనుక మీ పోర్ట్ఫోలియో మొత్తం పంపిస్తే ఆ పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా సమగ్రంగా విశ్లేషించి అందులో మీకున్న స్టాక్ లో ఏవి బ్యాడో మీ ఒక్కరికే చెప్తాం, ఊరంతా కాదు, మీ ఒక్కరికే చెప్పడమే కాకుండా ఆ స్టాక్స్ అమ్ముకుంటే ఎంత అమౌంట్ వస్తుందో చూసి ఆ అమౌంట్ తో ఏ లార్జ్ క్యాప్ షేర్లు కొనుక్కుంటేనో లేదా మాకు లార్జ్ క్యాప్ అక్కర్లేదంటే మిగతా షేర్లు 2 రకాల బాస్కెట్ షేర్లు ఇస్తాం. ఆ రెండింటిలో ఏదైనా కొనుక్కుంటే మీ పోర్ట్ఫోలియో స్కోర్ అమాంతం 100 గా అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో మాలాంటి వాళ్ళు ఎవరు సహాయం లేకుండా మీరు అలాగే కనుక స్కోర్ మెయింటైన్ చేసుకోగలిగితే మీకు నిఫ్టీ కన్నా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రాబోయే 26 లార్జ్ క్యాప్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటున్నాం, అంటే నిఫ్టీ బాగుంటుంది. నిఫ్టీ కన్నా కూడా మెరుగ్గా వస్తుంటే నా లెక్క ప్రకారం మీ ఏరియాలో మీరే హీరో అవుతారు ఇన్వెస్ట్మెంట్ వరకు ఆలోచిస్తే. సో దయచేసి ఇప్పటికైనా వాడుకోండి. ఒకవేళ కనుక మీరు ఎవరైనా ఇంకా ఏదైనా మాట్లాడితే బాగుంటుంది ఎవరితో అనుకుంటే మా కామన్ నెంబర్ ఇస్తాను, 9100009891. మళ్ళీ చెప్తున్నాను, 9100009891. ఈ నెంబర్ కనుక వాట్సాప్ పంపిస్తే మా టీం నుంచి ఎవరో ఒకరు మీతో కాంటాక్ట్ చేసి ఫస్ట్ టైం మీకు ఖచ్చితంగా ఫ్రీగానే అడ్వైస్ చేయడానికి ట్రై చేస్తారు. మీ పోర్ట్ఫోలియో తీసుకుని రిపోర్ట్ కూడా మీకు ఉచితంగానే పంపిస్తారు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నగేష్ గారు కాల్ చేశారు. నగేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం అర్బన్ కంపెనీ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను. అర్బన్ అండి? అవునండి, 154 లో ఉన్నాయి సార్. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎన్ని స్టాక్లు కొన్నారండి? 5000 ఉన్నాయి సార్. ఒకే కంపెనీలో అంత ఎట్ట పెట్టారు డైరెక్ట్ గా? ఏదో వాళ్ళ సర్వీస్ అడిగి బ్రహ్మాండంగా ఉందా కొనేసారా ఏంటి? చూడండి ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ కంపెనీలో ప్రస్తుతం కొత్తగా వచ్చిన కంపెనీ కాబట్టి రిజల్ట్స్ మన దగ్గర ఎక్కువ లేవు, ఒక క్వార్టరే ఉన్నాయి. అది కనుక చూస్తే బాగున్నాయా అంటే ఎప్పుడు కూడా లాభాలు ఉన్న కంపెనీలే కొందాము అనుకుంటుంటే మీరు దాని కంప్లీట్ గా విరుద్ధంగా నష్టాల్లో ఉన్న కంపెనీ కొన్నారు. అంటే ఏమో ఉండాలంటే బ్రేవ్ హార్ట్ కూడా కాదు, ఇంకేదైనా పెద్ద మాట చెప్పాలి. పెద్ద హీరోలు ఉంటారు, బాహుబలిలో హీరోలాగా ఓటమే ఎరగని వీరులు ఎవరు ఉంటే ఇట్లాంటి స్టాక్స్ మీద ధైర్యం చేయాలి. కానీ అందులో మీరు కొన్నంత క్వాంటిటీ కొనాలి అంటే నిజంగా గుండె ధైర్యం కాదు, తెగింపు ఉండాలి. అంత తెగింపు మీకు ఉంది కాబట్టి ధైర్యంగా ఉంచుతానంటే ఉంచుకోండి. నేనైతే మాత్రం అందులో పెట్టి ఉండేవాడినే కాదు. ఒకవేళ ఏదన్నా ప్రలోభాలకు లోనే పెట్టుబడి ఉన్నా కానీ ఏమంటే లెక్క లేకుండా తీసేసుకుని బయటకు వెళ్ళిపోతా, కానీ ఇందులో అయితే నేను ఉండలేను. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. హిందుస్థాన్ కాపర్, టాటా కమ్యూనికేషన్స్ ఈ రెండు అమ్మేసి మజ్గాన్ డాక్, బిఈఎల్ రెండు కొనుక్కోవచ్చా? ఖచ్చితంగా ధైర్యంగా కొనుక్కోవచ్చు. అంటే డేటా కూడా చూడక్కర్లేని ప్రశ్న అడిగారు మీరు డైరెక్ట్ గా. హిందుస్థాన్ కాపర్ ఫుల్లీ ప్రైస్డ్ కాబట్టి ఖచ్చితంగా అది అమ్మేసుకోవచ్చు. అందులో మీరు కొంటారని మజ్గాన్ డాక్ ఈజ్ మై ఫేవరెట్ ఈవెంట్ టుడే. కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్, ఫ్యూచర్ ఈజ్ లుకింగ్ బ్రైట్. ఇప్పుడు తక్కువ రేట్ లో కూడా ఉంది. రేటు కూడా చూడక్కర్లా, నాకు రేటు గుర్తుండకపోయినా చెప్తున్నాను, ఎందుకంటే అంత ధైర్యంగా చెప్పగలిగిన కంపెనీ. మీరు అడిగిన కంపెనీలో ఒక్కటే నేను చెప్పాల్సింది, కన్స్యూమర్ చూడాలి. ఇప్పుడే మీ స్క్రీన్ మీద డేటా ప్రింట్ చేస్తాను చూడండి. ముందు అది అమ్మాలా వద్దంటే ఖచ్చితంగా అమ్మాలి. ఎందుకు అంటే అసలు గ్రోత్ లోనే లేదు ఆ కంపెనీ. గ్రోత్ లో లేని కంపెనీ మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చెప్పిన డెసిషన్ రెండు మంచివే, రెండు కొంటానన్న కంపెనీలు మంచివే, అమ్ముతానన్న డెసిషన్ కూడా మంచిది. ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసేయండి.